సాయికుమార్ గారు ఫస్ట్ ప్రక్షాళన దిశగా వెళ్తుంది కాబట్టి మీ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఏంటి ఇంత సడన్ గా ఇంత సీరియస్ డెసిషన్, చాలా రకాల మార్పులు చేర్పులు చేయబోతున్నారు అంటే మొన్న సీనియర్ నేతలు చేసిన కామెంట్స్ ఆధారంగానా లేకపోతే మొదటి నుంచి అనుకున్నదేనా ఇది? ప్రేక్షకులందరికీ నమస్కారం, అదేవిధంగా మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ విధానాలు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల యొక్క ప్రతి ఒక్క అంశానికి దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎవరైతే అంటే కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని, కాంగ్రెస్ పార్టీ వ్యవస్థను నమ్ముకొని, కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలను, కాంగ్రెస్ పార్టీ యొక్క ఎజెండా నమ్ముకొని వచ్చిన ప్రతి కార్యకర్తని కలుపులు పెట్టి చూసుకునే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు అహ్మదాబాద్లో అంటే గుజరాత్ సంబంధించిన అహ్మదాబాద్లో ఏఐసిసి ప్లీనరీలో ఏఐసిసి సమావేశంలో ముఖ్యంగా ఈ యుద్ధ ప్రాతిపదికన నిర్ణయించుకున్నారు. ఎందుకంటే రేపు మండల ఎన్నికలు కానివ్వండి, బ్లాక్ ఎన్నికలు కానివ్వండి, బ్లాక్ అన్ని పక్షాలను చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ వ్యవస్థగా నమ్మకం ప్రతి వారికి ఇందులో చోటు కల్పించాలి. తద్వారా తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, భారతదేశంలో కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ వ్యవస్థని, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఉన్న ప్రతి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ వచ్చే ప్రతి పదవిలో భాగస్వామ్యం చేయాలి. తద్వారా భారతదేశానికి ఒక నిర్మాత్మకమైన నాయకత్వాన్ని, అదేవిధంగా ముఖ్యంగా యువకులని, కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న ప్రతి వ్యక్తిని ఆదుకునే విధంగా, అందరినీ హక్కున చేసుకునే విధంగా ముఖ్యంగా గుజరాత్, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రతి అంటే గ్రామంలో కానివ్వండి, మండలంలో కానివ్వండి, అదే నియోజకవర్గం స్థాయిలో కానివ్వండి, ప్రతి నాయకత్వానికి ఇందులో భాగస్వామ్యం చేసే విధంగా ఈ ఎన్నికల విధానాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఏఐసిసి ఇన్ఛార్జ్ మన పెద్దలు మీనాక్షి గారి యొక్క నేతృత్వంలో 33 జిల్లాలకు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు చొప్పున ఎన్నికల యొక్క పరిశీలన జరిగింది. నన్ను మెదక్ జిల్లా సంబంధించిన పరిశీలకుడుగా, అదేవిధంగా నా తోటి మిత్రుడు వరప్రసాద్ గారికి కూడా నియమం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విధి విధానాల ద్వారా అంటే ఇంతకు మునుపు అంటే నియామకం ఎట్లుంటే ఒక ఎమ్మెల్యే కానివ్వండి, ఒక జిల్లా సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు కానివ్వండి నియామకాలు చేసేది. కానీ ఇప్పుడు అట్లా కాకుండా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నేను కాంగ్రెస్ పార్టీలో గత 10 సంవత్సరాలు పనిచేస్తున్నాను కాబట్టి నేను ఈ పదవికి నేను అర్హును కాబట్టి ఇందులో నేను భాగస్వామ్యం అవుతానని చెప్పి ఉద్దేశంతో వారికి స్వేచ్ఛ చేయడం జరిగింది. అంటే మేము మా గత 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ సేవ చేసిన వారిని అందరినీ తీసుకొని వాళ్ళని మండల స్థాయిలో కానివ్వండి, బ్లాక్ స్థాయిలో కానివ్వండి, జిల్లా స్థాయిలో కానివ్వండి, ప్రతి వారికి పదవులు వచ్చే విధంగా నాయకత్వాన్ని, బీసీ నాయకత్వాన్ని, ఎస్సీ ఎస్టీ నాయకత్వాన్ని, మైనారిటీ నాయకత్వాన్ని, ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకత్వాన్ని పెంపొందే విధంగా మా సంస్థాగత ఎన్నికలని మేము నిర్వహించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గారి సారథ్యంలో మేము ముందుకెళ్తున్నాం. అంటే మండలాల వారీగా కూడా భారీ మార్పులు చేర్పులు చేయబోతున్నారు. ఇన్ఛార్జ్లకే బాధ్యతలు అప్పచెప్పేసి రేపు సెలక్షన్ కూడా వాళ్ళ దగ్గర నుంచే ఇన్పుట్స్ తీసుకోబోతున్నారు అనేసి తెలుస్తుంది. అంటే ఇంత ఉన్న పలంగా అంటే సంవత్సరాల తర్వాత ఇప్పటికిప్పుడు ఈ డెసిషన్ ఇంప్లిమెంటేషన్ వెనుక ప్రధాన కారణం ఏంటి? ఎందుకంటే యూత్కి పెద్దపీట వేస్తా అంటున్నారు. కాంగ్రెస్లో చూసుకుంటే సీనియర్ నాయకులే ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు సాయి కుమార్ గారికి వచ్చిన అవకాశం అందరికీ రావాలని అయితే లేదు కదా. అంటే సాయి కుమార్ గారికి అవకాశం వచ్చే విధానాన్ని చూస్తుంటే కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న ఏ కార్యకర్తను కూడా కాంగ్రెస్ పార్టీ వదులుకోదు. కార్యకర్తని కడుపులో పెట్టి చూసుకోవడానికి కారణము మేము ఒక చిన్న ఉదాహరణ కావడం మేము చాలా గౌరవపడుతున్నాము. ఎందుకంటే ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని మా కుటుంబం మాది. మా నాన్నగారు కానీ, మా తాతగారు కానీ ఎప్పుడు ఎక్కడ ఏ స్థాయిలో కూడా సర్పంచ్లు కానీ వార్డు మెంబర్ పనిచేయలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తే రాష్ట్ర స్థాయి ఒక చైర్మన్గా, ఒక ముఖ్యమైన నాయకునిగా తెలంగాణ రాష్ట్రంలో మాకు 33 జిల్లాల్లో 66 మంది అంటే 66 మంది నాయకత్వంలో కూడా మెట్టు సాయి కుమార్ గారిని తీసుకుంటే అది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వల్లనే. ఒక సామాన్య బీసీ కుటుంబం, ఎలాంటి ఆర్థిక స్థితి లేని బీసీ కుటుంబం మాది. ఆ కుటుంబాన్ని కూడా ఇప్పుడు రాష్ట్ర స్థాయి నాయకునిగా తీసుకుంటే అది కాంగ్రెస్ పార్టీ వల్ల సాధ్యమైంది, రాహుల్ గాంధీ నాయకత్వం వల్ల సాధ్యమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, మహేష్ కుమార్ గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం కూడా ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామాల్లో, ప్రతి మండలాల్లో కూడా నాయకత్వాన్ని పెంపొందించాలి. అదేవిధంగా బీసీ నాయకత్వాన్ని, మహిళా నాయకత్వాన్ని, అదే ఎస్సీ ఎస్టీ నాయకత్వాన్ని పెంపొందించే విధంగా కాంగ్రెస్ పార్టీని గత 15 సంవత్సరాలుగా అంటే పోయిన 10 ఏళ్ళు, దానికన్నా ముందు ఒక ఉద్యమకాలంలో 5 ఏళ్ళు అంటే గత 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండా మోసి, కాంగ్రెస్ పార్టీ కష్టపడి, కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి వారిని కూడా హక్కును చేసుకునే విధంగా అందరికీ అన్ని విధాలుగా అంటే ఈ ఎన్నికల ద్వారా అంటే ఈ సంస్థాగత ఎన్నికల ద్వారా రేపు మండల అధ్యక్షులు కానివ్వండి, రేపు అయ్యే జిల్లా సర్పంచ్ ఎన్నికలు కానివ్వండి, అదేవిధంగా ఎంపీటీసీ కానివ్వండి, అన్నిటికీ ఇది ఒక మార్గం యొక్క దారి చూపించే విధంగా ముందుకెళ్తాం. ఎందుకంటే ఇది అంటే బయట వినిపిస్తున్నానికి కొంత పొంతన లేదనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ మళ్ళీ బలపడబోతోంది, కాంగ్రెస్ మీద వ్యతిరేకత వస్తుంది కాబట్టి పార్టీ పక్షాల నుంచి మనం స్ట్రాంగ్ గా లేకపోతే రేపటి రోజు ఆ వాదనలే నిజమవుతాయన్న నేపథ్యంలోనే ఉటావుటికి ప్రక్షాళన చేస్తున్నారన్న వాదన తెర మీద తీసుకొస్తున్నారు. దీని గురించి ఏమంటారు? నేను ఒక మాట చెప్తానండి.
కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు అనేది కొత్త కాదు, అధికారం అనేది కొత్త కాదు. ఈ విషయాన్ని అందరు గమనిస్తే చాలా మంచిది. ఎందుకంటే మేము ఎన్నికలకు భయపడము, అదే విధంగా ఏ విధంగా యుద్ధాన్ని చేయడంలో మేము భయపడము. మీరు చూడొచ్చు, గతసారి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ విధంగా ఎన్నికల ద్వారా 10 సంవత్సరాలు రాజకీయ వ్యభిచారం చేసిన వారికి మాకు చాలా తేడా ఉంది. మేము ఎప్పుడు కూడా రాజ్యాంగబద్ధ విలువను కాపాడుకుంటూ రాజ్యాంగ విధంగానే ముందుకెళ్తాం తప్ప ఎప్పుడు రాజ్యాంగ విరుద్ధంగా మేము ఏ నిర్ణయాలు తీసుకోబోము కూడా. అది కాంగ్రెస్ పార్టీకి యొక్క ముఖ్యమైనటువంటి మూలాధారం. ఆ మరి మూలాధారం ఎమ్మెల్యేలను తీసుకున్నారు ప్రకారంగానే కదా రాజ్యాంగ విరుద్ధంగా, పక్క పార్టీలో గెలిచిన వాళ్ళని మీ పార్టీలోకి తీసుకున్నారు కదా సాయి గారు, మరి దాన్ని గురించి అడిగితే ఏం చెప్తారు? మేము తీసుకొని మంత్రులను చేయలేదు అండి. ఉమ్, తీసుకొని మేము మంత్రులు చేసామా? ఓకే. మీరు అన్నారు కదా కాదు, రాజ్యాంగబద్ధంగా చెప్పండి. మేము వ్యవహరిస్తామని అన్నప్పుడు ఒక రాజ్యాంగబద్ధంగా పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళని తీసుకోవడం అది రాజ్యాంగ విరుద్ధమే అవుతుంది కదా. మీరు అధికారికంగా ఎక్కడ ఉందండి? ఎందుకట్లా? అధికారికంగా ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదు. ఓకే. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం మీరు తీసుకుంటే మీరు కాంగ్రెస్ పార్టీ సభ్యులు. ఇప్పుడు మీకు అవకాశం ఇస్తాం. అదేవిధంగా బండారు రాంబాబు గారికి అవకాశం ఇస్తాము, నర్రా విజయ్ కుమార్ గారికి అవకాశం ఇస్తాము. ఎవరు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటామంటే కంపల్సరిగా కాంగ్రెస్ సభ్యత్వం ఇస్తాము. అది ఇప్పటి నుంచి ప్రారంభమవుతుంది. వచ్చే నెల 30 తారీఖు లోపల, మే 30 తారీఖు వరకు ఈ ఎన్నికల యొక్క పరిశీలన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యే విధంగా ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో ఇందులో భాగస్వామ్యం చేసే విధంగా రేపు ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి కొట్టిన పిండి. యుద్ధం ఎప్పుడు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటది. సర్పంచ్ ఎన్నికలు కానివ్వండి, పంచాయతీ ఎన్నికలు కానివ్వండి, దానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధం. ఎందుకంటే ఏదో అమాంతంగా రాగానే రాజకీయం చేసే వ్యవహారం కాంగ్రెస్ పార్టీ కాదు. ఎన్నో 75 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ 55 సంవత్సరాల పైచిలకు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అధికారం కాంగ్రెస్ పార్టీ కొత్త కాదని చెప్తున్నాము. కొంతమంది ఏదో చిల్లర మాట్లాడితే భయపడే వ్యక్తులం కాదు. రాజకీయం చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఎవడే వచ్చినా కూడా మేము భయపడము. ఎన్నికల్లో బీఆర్ఎస్ రాని, బీజేపీ రాని, కానీ కాంగ్రెస్ పార్టీని ప్రతి గ్రామంలో, ప్రతి ఊర్లో, ప్రతి ఇంటి పైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశ, అదేవిధంగా మహేష్ కుమార్ గారి ఆశ, రాహుల్ గాంధీ యొక్క సారథ్యంలో ఈ విధంగా ముందుకెళ్తే కొత్త నాయకత్వం, యువత నాయకత్వాన్ని పెంపొందించాలని చెప్పి వారి యొక్క ఉద్దేశంగా వారి ఇచ్చిన దిశానిర్దేశాన్ని ముందు తీసుకెళ్తున్నాం. ఓకే.